హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎక్కువ మందికి సర్వీస్ సింబల్ అయితే వస్తుందంట. దాని ప్రాబ్లం ఏందనే దాని గురించి వీడియో అయితే మనం మాట్లాడుకుందాము. కొంతమందికి కాన్స్టెంట్గా అలాగే అయితే ఆ సింబల్ నిలబడిపోతుంది. అప్పుడు ఏంటంటే వెహికల్ అనేది మూవ్ అయితే అవ్వదు. కొంతమందికి వెహికల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఆ సింబల్ అనేది అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. దాని గురించి అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అది ఏ విధంగా మనం ఇంటి దగ్గరే రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి. కొంతమందికి ఇది ఈ విధంగా సర్వీస్ సింబల్ అయితే పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వచ్చేసరికి మీరు ఇక్కడ ఉన్న ఈ ఫీజు ఏదైతే ఉందో ఇది ఒకసారి రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసేసి మళ్ళీ అయితే పెట్టండి. అప్పుడైతే సర్వీస్ సింబల్ పోయిద్ది ఆల్మోస్ట్. లేదు అంటే ఒకసారి ఆ బ్యాటరీని అయితే చెక్ చేయించుకోండి. సెకండ్ వన్ ఏది వెహికల్ ఎవరికైతే మూవ్ అవ్వట్లేదో ఈ సర్వీస్ సింబల్ పడి కాన్స్టెంట్గా అలాగే ఉన్నప్పుడు వెహికల్ అయితే మూవ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఈ ఫీజు ఒకసారి చెక్ చేయండి. ఈ ఫీజు చెక్ చేసి మళ్ళీ పెట్టి చూడండి. ఒకవేళ మీకు వెహికల్ కనుక మూవ్ కాకపోతే ఆ బ్యాటరీని అయితే ఒకసారి చిన్న బ్యాటరీ ఏదైతే కనపడుతుందో దాన్ని అయితే మీరు ఛార్జింగ్ పెట్టే దగ్గరికి తీసుకెళ్ళి చూపించండి. అసలు ఎంత పవర్ ఉంది ఏంది అనే దాని గురించి. ఏదైనా బ్యాటరీ డౌన్ అయినప్పుడు కూడా ఇదే కంప్లైంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్లగ్ ఏదైతే ఉందో ఈ ప్లగ్ని కూడా ఒకసారి రిమూవ్ చేయండి. ఈ ప్లగ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఈ ప్లగ్ని అయితే ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ అయితే ఇన్సర్ట్ చేసి చూడండి. ఆ ప్రాబ్లం ఆల్మోస్ట్ క్లియర్ అయితే అవుతుంది. ఒకవేళ అప్పటికీ క్లియర్ అవ్వలేదు ఈ ప్రాబ్లము, అదే సింబల్ అయితే అలాగే వస్తా పోతా ఉంది అనుకుంటే అది వచ్చేసరికి బ్యాటరీలో ఈ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ కింద ఈ బ్యాటరీలో వచ్చేసరికి DC to DC కనెక్టర్ అనేది ఒకటైతే ఉంటుంది అనమాట. అది పవర్స్ అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు దాని సప్లై సరిగ్గా అందలేదు అనుకోండి, ఆ విధంగా అయితే వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాలక్రమేణా ఉండంగా ఈ DC to DC కనెక్టర్ అనేది ఫెయిల్డ్ అయితే అయింది అనమాట. అంటే ఈ మెయిన్ బ్యాటరీ నుంచి మనకి ఏదైతే ఈ ప్యాసింజర్ సీట్ కింద ఈ సిస్టమ్ అంతా ఉందో ఇంకా ఆ చిన్న బ్యాటరీ కూడా ఉంది కదా, దానికి ఈ పవర్ సప్లై అయితే అందిస్తుంది అనమాట ఈ కనెక్టర్. ఈ కనెక్టర్ ఏదైతే ఫెయిల్ అయింది అనుకోండి, ఆ చిన్న బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడం మానేసి ప్లస్ సిస్టమ్కి పవర్ అనేది అయితే వెళ్ళదనమాట. అప్పుడు పూర్తిగా వెహికల్ అనేది అయితే ఆగిపోద్ది. ఇది అప్ అండ్ డౌన్స్ అవ్వటం వల్ల ఏంటంటే వెహికల్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది, సింబల్ కూడా వస్తా పోతా అయితే ఉండిద్ది అనమాట. నేను ఆ DC to DC కనెక్టర్ పోయినప్పుడు లేదంటే ఆ DC to DC కనెక్టర్కి సంబంధించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మనం ఏ విధంగా ఇంటి దగ్గర రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. దాని థంబ్నెయిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. దాన్ని ఇంతకుముందు నా వెహికల్కి ఇట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు నేను దాని గురించి ఒక వీడియో అయితే చేశాను అనమాట. అదే ఈ వీడియో. అప్పుడు నాకు DC to DC కనెక్టర్కి వచ్చే ఈ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు అనేది పోయింది, కానీ కనెక్టర్కి అయితే ఏం కాలేదన్నమాట. అప్పుడు ఆ ఫీజు వర్క్ మాత్రం మార్పిచ్చాను. కొంతమందికి కనెక్టర్స్ అయితే పోతూ ఉంటాయి, ఈ ఫీజు ఉన్నా కూడా ఆ కనెక్టర్ పోయినప్పుడు కూడా మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే రన్నింగ్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కనెక్టర్ పూర్తిగా ఫెయిల్డ్ అని అయితే కాదు, దానికి ఏదో పవర్ సప్లై అనేది అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం వల్ల అట్లాగైతే వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఇంటి దగ్గరే క్యూర్ చేసుకోవచ్చు ఏదైనా ఫీజు కంప్లైంట్ ఉంటే. ఫీజు పోతే ఆల్మోస్ట్ ఏంటంటే మనకి సర్వీస్ సింబల్ పడతానే ఉంటుంది, కానీ ఇది ఉండదు. పవర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాత్రమే కనెక్టర్ ఆ విధంగా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు షోరూమ్కి అయితే వెళ్ళి చూపించుకోండి. లేదు మీరు ఇంటి దగ్గర చేసుకోగలరు అనుకుంటే ఫీజు కంప్లైంట్ అయితే మనం ఇంటి దగ్గర చేయొచ్చు, కానీ కనెక్టర్ కంప్లైంట్ అనేది మనం ఇంటి దగ్గర చేయలేము. అది పీస్ టు పీస్ మారవడమో లేదంటే వైర్ కనెక్టింగ్ దగ్గర ఏదైనా కంప్లైంట్ ఉంటే అది షోరూమ్ వాళ్ళు అయితే చూస్తారు. ఒకసారి మీరు షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు. లేదు కాన్స్టెంట్గా ఉందన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ ఫీజు కానీ లేదంటే ఆ బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జింగ్ పాయింట్లో ఏదైనా ఇప్పుడు మన బ్యాటరీ షాపులు ఉంటాయి కదా, మనకి ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేసేవి, వాళ్ళ దగ్గర అయితే ఒకసారి చూపించండి. బ్యాటరీ ఛార్జ్ అవుతుందా లేదా, అసలు ఎంత పవర్ ఉంది దాంట్లో ఏందనే దాని గురించి ప్రాబ్లం అనేది క్లియర్ అయితే అవుతుంది. ఇక మరలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటాను నేను. వెహికల్ని మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా కంప్లైంట్ వస్తే రిపేర్ చేసుకోవాలనే దాని గురించి. ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.